స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్ అందరికి కూడా శుభాకాంక్షలు. ఈరోజు గవర్నమెంట్ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నా పేరు వెంకటేశ్వర్లు. నేను నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుని. ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు కానీ లేదా నిరుద్యోగులైనటువంటి విద్యార్థులకు కానీ ఈ టెట్ సిలబస్ మీద అవగాహన కల్పించడానికి నెల్లూరులో ఉండేటటువంటి స్ఫూర్తి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు సమాచారాన్ని అందివ్వబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాంగ్వేజ్ పండిట్స్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కానీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కానీ ఈ రెండు సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్. ఫస్ట్ సైకాలజీ 30 మార్కులకు ఉంటుంది, తెలుగు 30 మార్కులకు ఉంటుంది, ఇంగ్లీష్ 30 మార్కులకు ఉంటుంది. ఈ మూడు 30 మార్కులు 90 మార్కులు అందరికి కామన్. అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకైనా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకైనా సరే. ఓకే, రైట్. ఇప్పుడు ఎస్ఏ తెలుగు ఎస్ఏ తెలుగు 60 మార్కులకి ఏముంటుంది? సో చూడండి, ఇక్కడ తెలుగు లిటరేచర్ 48 మార్కులకు ఉంటుంది, తెలుగు మెథడాలజీ 12 మార్కులకు ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, తెలుగులో ఏమేమి వస్తుంది అంటే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండే టెక్స్ట్ బుక్లు. అంటే ఒక్కొక్క పాఠంలో ఉండే పాత్రలు ఏంది, వారి మధ్య సంభాషణలు ఏంది, నెక్స్ట్ ప్రక్రియ ఏంది, ఆ పాఠం రాసిన ఆథర్ కవి ఎవరు, ఆయన రాసిన ఇతర గ్రంథాలు ఏంది, సో ఇవన్నీ కూడా ఆ ఆథర్కు ఉండేటటువంటి బిరుదులు ఏంది, ఇలాంటివన్నీ కూడా టెక్స్ట్ బుక్లకు సంబంధించిన అంశము ఉంటుంది. అలానే దీంట్లో ప్రాచీన సాహిత్యము, లేకపోతే ఆధునిక సాహిత్యము, ప్రక్రియలు, ఓకేనా, కావ్య విమర్శ, బాల వ్యాకరణం, చందోదర్పణం, ఇలాంటి అంశాలు కూడా ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ కాబట్టి. అదంతా కలిపి 48 మార్కులు. నెక్స్ట్ ఇక మెథడాలజీ, బీఈడీలో ఉండేటటువంటి లేదా మీరు చదివినటువంటి తెలుగు పండిట్లో ఉండేటటువంటి ఆ మెథడాలజీ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి 12 మార్కులు ఉంటుంది. ఇది ఎస్ఏ తెలుగు. అలానే ఎస్ఏ ఇంగ్లీష్, ఈ 3 90 మార్కులు కామన్. సో ఈ గ్రామరు, ఇంగ్లీష్ గ్రామర్ ఇదంతా కామన్ అందరికీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కంటెంట్ 48 మార్కులు. ఇక్కడ కూడా అంతే. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కాబట్టి ఇది ఇంగ్లీష్ లిటరేచర్ ఉంటుంది. అంటే నావలిస్టులు, పోయిట్రీసు, డ్రామాయిస్టులు వాళ్ళ గురించి ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఉండే పాత్రలు, విశేషాలు దాని గురించి ఉంటుంది. అలానే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో వాళ్ళకి సంబంధించిన లిటరేచర్ అంతా కూడా ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే షేక్స్పియర్ ఆథర్ గురించి, ఇలా ఆథర్స్ గురించి అలా ప్రత్యేకమైన సిలబస్ గవర్నమెంట్ టెట్ నోటిఫికేషన్లో క్లియర్గా ఏముంటుంది అనేది టాపిక్ వైజ్ మెన్షన్ చేస్తున్నారు. చాలా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు రాయలేకపోతున్నాను. నోటిఫికేషన్ ఒకసారి ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. తర్వాత చూడండి, రెండోది మెథడాలజీ. సో 12 మార్కులు. ఇది కూడా బీఈడి ఇంగ్లీష్లో ఉండేటటువంటి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 ఆ 2 అకాడమీ టెక్స్ట్ బుక్ల ఆధారంగా ఉంటుంది. ఇది సపరేట్గా 60 మార్కులు, ఆ 90 మార్కులు కామన్. సో ఎలా చదవాలి ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, అకాడమీ టెక్స్ట్ బుక్లు ప్రామాణికం. అలానే నెల్లూరు స్ఫూర్తి కోచింగ్ సెంటర్ వారు 1500 రూపాయలకి మెటీరియల్ మీకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోస్, ఆన్లైన్ వీడియోస్ కూడా మీరు ఆ బోర్డు మీద కనపడే నంబర్ని కానీ సంప్రదిస్తే వాళ్ళు మీకు తక్కువ రేటుకి ఆ ఆన్లైన్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఒక్కసారి ఈ రోజు నుంచే మీరు ఒక ప్రిపరేషన్ ప్రణాళిక తయారు చేసుకొని మీకు అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి ఈ సిలబస్లో ఎక్కువ మార్కులు ఏ సబ్జెక్ట్ వస్తున్నాయో వాటికి కాస్త ఎక్కువ టైం కేటాయించుకొని ఒక ప్రణాళికాబద్ధంగా స్టార్టింగే మల్టిపుల్ చాయిస్ బిట్స్ చదవకుండా స్టార్టింగ్ స్టడీ మెటీరియల్ చదువుకొని కాన్సెప్ట్ మీద అవగాహన తెచ్చుకొని ఆ తర్వాత ఆ టాపిక్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం, ఆ తర్వాత ఆ టాపిక్లో ప్రీవియస్లో టెట్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చున్నాయి ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మనకి క్వశ్చన్ యొక్క సరళి, దాని యొక్క డిఫికల్టీ లెవెల్ అర్థమైపోతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని మనం ప్రిపరేషన్ కనుక ముందుకు సాగితే ఈజీగా టెట్లో మీరందరూ కూడా మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.